హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సాలగ్రామ హనుమంతరావు అనే మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. మీకు అనిపించవచ్చు ఎక్కడ రిలీజ్ అయిందిరా, మాకు కనిపించలేదు, అసలు ఓటీటీలో కూడా లేదన్న డౌట్ రావచ్చు మీకు. నేను చెప్తాను భయ్య, ఇదైతే ఫుల్ మూవీ కాదు, ఇది ఒక షార్ట్ ఫిల్మ్ అనమాట. 40 minutes డ్యూరేషన్ తో మెహర్ ఎట్లా నా డిప్లొమా ఫ్రెండ్ అయిన పర్సన్ అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. అది మ్యాటర్. ప్రమోషన్ వీడియోనా అని అనుకుంటారేమో, అంత లేదు భయ్య. నేను ఈ షార్ట్ ఫిల్మ్ అయితే లాస్ట్ వీక్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీమియర్స్ వేస్తే చూడడం జరిగింది. నాకు నచ్చింది యాక్చువల్లీ, నేను అందుకే వీడియో పెడుతున్నా. అండ్ మరొక మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారు, రిలీజ్ చేయడానికి ఎంత కాలం పట్టింది, ఆ ప్రాబ్లమ్స్, ఆ హడిల్స్ ఇవన్నీ తెలుసు కాబట్టి నాకు ఒక వీడియో పెడదామని అయితే డిసైడ్ అయ్యాం. అవును, నాకు తెలుసు నేను ప్రమోట్ చేసేసే అంత మనకు అంత బేస్ లేదు, అది మీకు తెలుసు. మనకున్నదే 2000 అబోవ్ సబ్స్ అంతే. నేను చెప్తే మీలో కొద్ది మంది అన్నా వింటారు, అది ఒక వ్యూ అన్నా కానీ నాకు అది చాలా ఎక్కువ భయ్య. మీరు వెళ్ళి ఆ వీడియో చూస్తారనే నాకు నమ్మకం. సో అందుకే నేను ఈ వీడియో పెడుతున్నా. అందుకే మీకు thumbnail లో కూడా చూస్తుంటారు, ఇట్స్ నాట్ ఎ రివ్యూ భయ్య, అలాగే ప్రమోషన్ కూడా కాదు. నాకు నచ్చింది కాబట్టి అండ్ మీరు కూడా చూడాలి అని అనుకుంటున్నాను కాబట్టి, అంటే నా ఆడియన్స్ చూడాలని అనుకుంటున్నా కాబట్టి నేను ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. ఈ సాలగ్రామ హనుమంతరావు అన్నది కాన్సెప్ట్ వచ్చేసి మీకు ఒక పల్లెటూరు అబ్బాయి విలేజ్ లో జాబ్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో కొన్ని విషయాల వల్ల అయితే సిటీలో జాబ్ చేయడానికి అయితే వెళ్తాడు. ఇది అందరూ ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. తర్వాత ఏం జరిగింది అన్నదే ఒక 40 minutes లో జరిగే స్టోరీ భయ్య. ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ నేచురల్ స్టోరీ టెల్లింగ్ తో ఈ మూవీ అయితే తీయడం జరిగింది. మేము ప్రీమియర్స్ కి వెళ్ళి అలా కూర్చున్నాం, ఎందుకంటే తెలుసు మా ఫ్రెండ్ ఓకే ఇంతకు ముందు మెహర్ ఎట్లా అన్నది ఎప్పుడు విన్నామంటే, మేము మనోడు సినిమా ఫీల్డ్ కి వస్తున్నాడు అని చెప్పేసి అప్పట్లో 2 షార్ట్ ఫిల్మ్స్ అయితే తీయడం జరిగింది. ఒకటి ప్రౌడ్ టు బి బ్లైండ్ అని చెప్పేసి, స్టిల్ ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంటుంది, మీకు సెర్చ్ చేస్తే వస్తుంది. మెహర్ ఎట్లా ప్రౌడ్ టు బి బ్లైండ్ అని కొడితే వస్తుంది. అండ్ దాని తర్వాత సౌందర్యకి నచ్చేసాను అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయడం జరిగింది. సో వాటిలో మాకు టాలెంట్ కనిపించింది, ఆ రైటింగ్స్ పరంగా కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ. సో అదే హోప్స్ తో మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మేము తీస్తాడు మంచిగా అన్న హోప్ అయితే ఉంది. అండ్ ఇంతకు ముందు ఆహాలో రిలీజ్ అయిన ప్లే బ్యాక్ మూవీకి కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ సుకుమార్ గారి దగ్గర కూడా వర్క్ చేయడం జరిగింది. సో మినిమం ఎక్స్పీరియన్స్ తో అయితే ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం అయితే జరిగింది భయ్య. అందుకే కొద్ది గొప్ప హోప్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళి కూర్చున్నాం. మేమైతే 40 minutes కూడా చాలా బాగా అనిపించింది. అంటే హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్క యూత్ పర్సన్ యొక్క ఎమోషన్స్ కానీ, ఆ జాబ్ చేసుకుంటూ స్ట్రగుల్స్ పడుతున్న ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. వాటికి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందన్నమాట. అంత బాగా తీశారు స్క్రీన్ ప్లే పరంగా, రైటింగ్స్ పరంగా. 40 minutes కూడా మాకు ఎప్పుడైపోయిందో కూడా అర్థం కాలేదు భయ్య, అంత బాగా అనిపించింది. యాక్చువల్లీ మీరు ఏదో ఫ్రెండ్ తీసాడు కదా అని చెప్పేసి ఎక్కువ ప్రైస్ చేసేస్తున్నారని మీరు అనుకుంటారు, అలా ఏం లేదు భయ్య. ఒక జెన్యూన్ షార్ట్ ఫిల్మ్ అండ్ జెన్యూన్ అటెంప్ట్ ఎలా ఉంటుంది ఏంటన్నది మీరు ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తే మీకు అర్థమవుద్ది. ఎవ్రీథింగ్, సాంగ్స్ పరంగా, లిరిక్స్ పరంగా అండ్ ఆ టేకింగ్ కానీ, డిఓపి కానీ, ప్రతిదీ కూడా ప్రతి క్రాఫ్ట్ లోనూ కూడా షార్ట్ ఫిల్మ్ చాలా బాగా అనిపించింది భయ్య. ఈవెన్ మెటాఫర్స్ కూడా యూజ్ చేస్తారు, సూపర్ గా వర్కౌట్ అవుద్ది. అంటే మొత్తం షార్ట్ ఫిల్మ్ అంతా సూపర్ గా ఉంటుందని అయితే నేను చెప్పట్లా. నెగిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఎందుకు ఉన్నాయో మాకు తెలుసు. ఈ షార్ట్ ఫిల్మ్ వాళ్ళు రిలీజ్ చేయడానికి 2.5 years పట్టింది భయ్య. 2.5 years తీస్తూ ఉన్నారంటే అలా అని కాదు, వాళ్ళ పడిన ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఇవన్నీ మాకు తెలుసు. అందువల్ల చాలా సీన్స్ షూట్ చేయలేకపోయారు, మంచి పే ఆఫ్ సీన్స్ కూడా కట్ చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళు. అందువల్ల 2-3 నెగిటివ్స్ అయితే మీకు కనిపించవచ్చు. అందువల్ల నేను అంత పర్టికులర్ గా నెగిటివ్స్ అయితే మీకు ఇందులో మెన్షన్ చేయట్లేదు. ఆ 2.5 years కి చాలా స్ట్రగుల్స్ పడి దీనికంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుని, ఏదో వీళ్ళ అమౌంట్ పెట్టుబడి తిరిగి వస్తుందని అయితే వీళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేయలేదు భయ్య. వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి అయితే ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. అందుకే నేను అప్రిషియేట్ చేస్తున్నా. నేను ఈ వీడియో కూడా పెడుతున్నా. జాబ్స్ పరంగా స్ట్రగుల్స్ పడుతూ, వేరే సిటీకి వెళ్ళిపోయి ఫ్యామిలీ కోసం అండ్ జాబ్స్ కోసం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ, ఆ జాబ్స్ లో ఉన్న టెన్షన్స్ ని తట్టుకుంటూ ఏదో లైఫ్ ని అలా నెట్టుకొచ్చేస్తున్నారు అనుకుంటే, ఒక్క 40 minutes మీరు ఈ షార్ట్ ఫిల్మ్ ఒకసారి అలా ఇచ్చారంటే మీ మూడ్ అంతా చేంజ్ అవుతుంది భయ్య. ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది, చాలా రిలేటబుల్ గా అనిపిస్తుంది. ఒక 40 minutes మీది కాదనుకుంటే ఒక్కసారి అలా వెళ్ళి, నేను ఈ షార్ట్ ఫిల్మ్ లింక్ అయితే మీకు పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. అండ్ కింద కుదిరితే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. అండ్ మ్యాటర్ ఏంటంటే, ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ఈ రోజు ఆల్రెడీ 6 o'clock కి 7 Leaves ఎంటర్టైన్మెంట్ అనే ఛానల్లో అయితే రిలీజ్ అవడం జరిగింది. సో ఒక్కసారి భయ్య మీరందరూ వెళ్ళి, ఆ మాటకి వాల్యూ ఇస్తారని అనుకుంటున్నా, ఒక్కసారి వెళ్ళి మీరు వాచ్ చేయండి. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి, మీకు అందులో నెగిటివ్స్ ఏం కనబడ్డాయి అన్ని కామెంట్ చేసి చెప్పండి. మీకు కాన్సెప్ట్ ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, మీకు నచ్చకపోతే ఏం నచ్చలేదు అన్నది ఖచ్చితంగా చెప్పండి. నేను లిటరల్ చెప్తున్నా, మా వాడు మిస్టేక్స్ తెలుసుకోవడానికే చూస్తాడు, ఎందుకంటే వాటిని సరిదిద్దుకోవడం వాడికి చాలా ఇష్టం. ఆ షార్ట్ ఫిల్మ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి కనుక ఖచ్చితంగా అక్కడ కామెంట్స్ లో చెప్తారని అనుకుంటున్నా. అండ్ వీడియోని చూడండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి భయ్య. అలాంటి టాలెంట్ ఎంకరేజ్ చేస్తే మంచి మంచి సినిమాలు తీయడం కూడా మంచిగా అవకాశాలు వస్తాయని అయితే నేను అనుకుంటున్నా. సో ఖచ్చితంగా ట్రై చేయండి, మర్చిపోద్దు. ఈ వీడియోకి లైక్ కొట్టకపోయినా పర్లేదు, కానీ ఆ షార్ట్ ఫిల్మ్ మాత్రం లైక్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఇలాగే జాబ్స్ వేరే సిటీస్కి వెళ్ళి జాబ్ చేస్తున్న ఫ్రెండ్స్ కి మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్, బై.